కర్నూలు నగరం కోడుమూరు రోడ్లోని మినీ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీంద్ర కుమార్, నాగరాజు నాయక్ల ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, బ్రహ్మాండం గౌడ్లు హాజరయ్యారు. అనంతరం ఆర్టీఓ భరత్ చౌహాన్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లారీ మరియు మినీ లారీ వాహనదారులకు, డ్రైవర్లకు సూచనలను తెలియజేశారు. లారీ యజమానులకు, డ్రైవర్లకు మరియు ఇతర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన గురించి తెలియజేస్తూ లారీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమానికి హెల్మెట్ ధరించి వచ్చిన వారికి ఆర్టీఓ బహుమతులను అందజేశారు. డ్రైవర్ అనే పదానికి అర్థం వివరిస్తూ డి అంటే డిసిప్లైన్, ఆర్ అంటే రెస్పెక్ట్, ఐ అంటే ఇంటెలిజెన్స్, వి అంటే విజన్, ఈ అంటే ఎఫిషియన్సీ, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అని డ్రైవర్ అనే పదానికి చక్కగా వివరణను వివరించారు. ప్రమాదాలపై నూతనంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ₹1,00,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆర్టీఓ భరత్ చౌహాన్, మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణలు మాట్లాడారు. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన లారీ డ్రైవర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరియు మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారికి మరియు మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కార్యక్రమం ఏమంటే రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, అది చివరి దశకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 1 month నుంచి ప్రతి ఒక్క రోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాము. మీ అందరికీ తెలుసు. సరే, అన్ని బాగా జరుపుతున్నాము. ఎంత మాత్రం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, మేము చెప్పిన ఈ రూల్స్, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ ఎలా మాత్రం అయ్యాయి అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి అందరూ లేసి నిలబడండి. టూ వీలర్స్, చాలా టూ వీలర్స్ చూశాను. ఎవరైనా హెల్మెట్ వేసుకున్నారా? హెల్మెట్ వేసుకుంటే చెప్పండి, ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాను. మీరు తీసుకున్నారా? రండి. ఉందా తెచ్చారా? హెల్మెట్ ఉందా? తీసుకురండి హెల్మెట్. మీరు వేసుకున్నారండి? వెరీ గుడ్. తీసుకురండి. కూర్చోండి అందరు కూర్చోండి. ఓకే, ఇప్పుడు ఒక నిమిషము లేచి కూర్చోనగానే అలర్ట్నెస్ అనేది పెరిగిందా లేదా? మీరండి, తీసుకురండి. సో మనము ఒక అరగంట కూర్చున్నాం ఇక్కడ. ఇంత మంది ఉన్నారు డ్రైవర్స్, బైక్ తీసుకొచ్చారు. ఎందులో ఒక్కరేనా? ఎవరు తీసుకొచ్చారు? రండి. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మీ పేరు? రంగారెడ్డి. ఏం చేస్తుంటారు మీరు? లారీ. ఓకే, వెరీ గుడ్. రంగారెడ్డి గారు, నిజంగా మీరు ఈరోజు ఒక గుడ్ ఎగ్జాంపుల్. మార్పు అనేది ఏదో చెప్తారు, ఏదో చేస్తారని కాదు. చూసారు, చిన్న చిన్న మార్పు. హెల్మెట్ వేసుకోవాలని మనం రోజు చేస్తాం. హెల్మెట్ ర్యాలీ అనేది జరిగింది మన లాస్ట్ వీక్. దాదాపు 700 మంది హెల్మెట్ ధరించి మొత్తం ర్యాలీ చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. దాని ఉద్దేశం, పర్పస్ ఏంటి? నెక్స్ట్ రండి. అంటే వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాదు ఉద్దేశము. అప్రిషియేట్ చేయడము, మంచి జరిగినప్పుడు దాన్ని గుర్తించడము, అది చేసి నేర్చుకోండి. ఏం పేరండి మీ పేరు? ప్రేమ్నాథ్. ఓకే, ఆయన మాటలు మీకు వినిపించకపోవచ్చు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనకి రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది. వెంటనే డ్యూటీలో వెళ్తున్న మేడం గారు ఆపి, డిటీసీ మేడం గారు ఆపి, వెంటనే రైట్ ట్రీట్మెంట్ కానిస్టేబుల్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఓకే, అట్లా ప్రతి ఒక్కరు చేద్దాం. ఒకేనని కాదు, ఎవరైనా చేయాల్సిందే, పార్ట్ ఆఫ్ ఎ డ్యూటీ. అన్ని విన్నారు, ఇవన్నీ ఆచరణలోకి తెస్తారని నమ్ముతున్నాను. చేస్తారా లేదా? గట్టిగా మాకు చెప్పండి.
గుడ్. ఓకే ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీకు లైసెన్స్ ఇందాక ఇద్దరు ముగ్గురు చెప్పారు, మా పరిధిలో ఉండి చేయగలిగితే కంపల్సరీ చేసి పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైం తీసుకురండి, హెల్ప్ చేస్తాము. మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి ఈ రోడ్ సేఫ్టీ విషయంలో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరియు లారీ ఓనర్స్ కి, డ్రైవర్ సోదరులకి, ఇక్కడ వెయిట్ చేసిన ఎలక్ట్రానిక్స్ మీడియాకి, మా సీనియర్ ఇన్స్పెక్టర్ గారికి, ఏఎంఏ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆల్రెడీ మా సార్ మ్యాక్సిమం మాట్లాడారు, నేను 5 minutes మాట్లాడతాను. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 2003, 23, 24 ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఎవరికైనా తెలుసా? ఓన్లీ మన స్టేట్ వరకు మాట్లాడుతున్నాం. 2023, 24 2023లో దాదాపు 18,000 యాక్సిడెంట్లు జరిగాయి. 18,000 మన ఏపీ వరకే. 18,000 అంటే దాంట్లో 800 మంది చనిపోయినారు. డెత్ వచ్చేసి 18,000 అంటే 8,000 మంది చనిపోయినారు అనమాట. ఓన్లీ డెత్ ఇవి. ఇంజురీస్ వచ్చేసి 20,000 మంది దగ్గర. అంటే 7,000 మంది చనిపోతే మీరు లెక్కేయండి, దాదాపు చిన్న చిన్న ఊర్లు ఒక 250, 300 మంది జనాభా ఉండే ఊర్లు ఎన్ని ఊర్లు వస్తాయి? మాక్సిమం 4 ఊర్లు. అంటే ఒక సంవత్సరానికి మనము చేస్తున్న తప్పిదంతో 4 ఊర్లు స్మాష్. అలాగే 2024 వస్తే మనకి దాదాపు 15,000 యాక్సిడెంట్లు జరిగాయి. కొద్దిగా తగ్గిందనమాట. అంటే నేచర్ సహకరించిందా, లేదంటే మన డ్రైవర్లు అవగాహనతోనా? సో ఎలాగైతే ఒక 3,000 యాక్సిడెంట్లు తగ్గాయి. బట్ డెత్ అయితే 6,000 చిల్లర జరిగి 6,700. సో కొద్దిగా తగ్గిందనమాట. నెక్స్ట్ మన కర్నూలు జిల్లాకు వస్తాం. ఫస్ట్ మన కర్నూలు జిల్లాలో 3 types రోడ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు అనుకుంటా. తెలియకుండా వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేస్తుంది. 3 రకాల రోడ్లు ఉంటాయి మనకి. ఒకటి నేషనల్ హైవే, 2 స్టేట్ హైవే, 3 పంచాయతీ రోడ్డు, గ్రామీణ రోడ్డు అని ఉంటారు. సో ఈ నేషనల్ హైవే మీద మనకున్న స్ట్రెచ్ మీద తీసుకుంటే దాదాపు 106 యాక్సిడెంట్లు జరిగాయి. సో మన విలేజ్ రోడ్స్ అవి చూసుకుంటే 192. ఈ రకంగా అంతా చూసుకుంటే ఒక నెలకు వచ్చేసి దాదాపు ఒక సంవత్సరంలో 500 చిల్లర సరిపోతే 552 యాక్సిడెంట్ జరిగితే 236 మంది చనిపోయారు. అంటే లెక్కేసుకోండి, ఒక ఊరు వెళ్ళిపోయినట్ల. దీనికి కారణం మనమే. మనమంటే యాక్సిడెంట్ లో 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి రోడ్డు, 2 వెహికల్, 3 మనిషి. రోడ్డు ఏ రోజు యాక్సిడెంట్ కావాలని కోరుకోదు, వెహికల్ కోరుకోదు. ఓన్లీ మానవ తప్పిదమే. మానవ తప్పిదం అనేది ఎట్లా అంటే, మార్నింగ్ మనం బయలుదేరేటప్పుడు ఇంట్లో భార్యతో కొట్లాడమో, అమ్మా నాన్నతో కొట్లాడమో, ఫ్రెండ్స్తో కొట్లాడమో, రాత్రి ఎప్పుడో ఒక దగ్గర కూర్చుంటాం, ఇద్దరు కొట్లాడుకుంటాం. అది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నిద్ర రాదు ఇంటికి వచ్చి. పొద్దున్నే డ్యూటీకి పోవాలి, పోకపోతే ఓనర్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఇది కదా, 10 సార్లు అయినా ఫోన్ చేసేస్తాడు ఓనర్, రాలేదు రారా. ఆ టెన్షన్లో వస్తావు. ఒక 50 కిలోమీటర్లు దూరం 60 కిలోమీటర్కి యాక్సిడెంట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ మనకున్న టెన్షన్స్ వల్ల. సో యాక్సిడెంట్ అనేది ఓన్లీ డ్రైవర్ కింద ఆధారపడి ఉంటుంది, మెకానికల్ గా లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, అన్ని తెలిసిపోతాయి. మన డాష్ బోర్డ్ మీద ఏది ప్రాబ్లం ఉన్నా నీకు లైట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు అది. సో దయచేసి డ్రైవర్ సోదరులు గమనించింది ఏంటంటే, మనము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనకు భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు అని కొద్దిగా ఆలోచించుకొని మనం ప్రయాణం చేస్తే ఎదుటోళ్ళు కూడా బతుకుతారు, మనం కూడా మన ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో దయచేసి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారని చెప్తూ, మన కర్నూలు జిల్లాకు వచ్చే లోపల నెలకు వచ్చేసి మినిమం 20 మంది చనిపోతున్నారు. మినిమం 20 మెంబర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. 20 మెంబర్స్ అంటే దాదాపు పెద్ద పెద్ద ఫ్యామిలీలో 3-4 ఫ్యామిలీలు లేచిపోతాయి అన్నమాట. సో ఆ యాక్సిడెంట్ అనేది పరవాడికి జరుగుతుంది, మనకి జరుగుతుంది. అది జరిగితే ఆ పెయిన్ ఎంత ఉంటుందో వీళ్ళు ఎవరికన్నా తెలిసి ఉంటుంది అనుకుంటా. ఎవరన్నా ఉన్నారా ఆ పెయిన్? బంధువులకు కానీ ఎవరికన్నా కానీ.
సో నేను కోరుకునేది ఏమంటే ఈ అవగాహన సదస్సుకు వచ్చిన సోదరులందరికీ యాక్సిడెంట్ నిర్మూలన తప్పనిసరిగా పాటించండి. మీకు ఏదైనా ఫీటేగా అంటే తోలేటప్పుడు సరిగా లేదు, హెల్త్ పక్కన నిలిపేసి మాత్ర గీత వేసుకుని ఉండండి, ఏం కాదు. ఒక ½ అన్ అవర్ వలన నీకు ఎనర్జీ వస్తుంది అనమాట. జనరల్గా మనం తోలేకొద్దీ మన ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ పెరగాలంటే ½ అండ్ అవర్, సింపుల్. అంటే మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం, బాగా బలంగా ఉంటాం, 12 గంటలకు వచ్చే లోపల పడిపోతా ఉంటుంది గ్రాఫ్. సేమ్ అంతే. ఏదైనా మనం ఏం చేస్తామంటే కంటిన్యూ తోతానే ఉంటాం. ఈ మధ్యలో కొంతమంది మేము చూస్తుంటాం, నైట్ లో డ్రైవర్ వెనక సీట్ లో నిద్రపోయి ఉంటాడు, హ్యాపీగా నిద్రపోయి ఉంటాడు, క్లీనర్ తోలుతాడు అనమాట. బండి ఆపంగానే వాళ్ళు వేసి డబల్ స్టీరింగ్ మీద కూర్చుంటాడు. తప్పు. అలా ఏం చేయొద్దండి, ఏం కాదు. 1 అవర్ నిద్రపోండి, ఏం కాదు. సో దయచేసి ఇక్కడ వచ్చిన సోదరులందరూ మేము చెప్పిన కొన్ని పాయింట్లే విని మీ ఫ్రెండ్స్ కూడా చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసి వినిపించుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఇప్పుడు మా ఆర్టీఓ గారు, మా ఇన్స్పెక్టర్స్, మరి మన లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, లీడర్లు, మరి మామూలుగా లారీ యజమానులు, డ్రైవర్లు, ఇక్కడికి చేసినటువంటి మా ఆర్టీఓ సిబ్బంది మరియు పత్రికా విలేకరులకు, మామూలుగా మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సార్ వాళ్ళు తెలియజేసినటువంటి విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మా ఆర్టీఓ గారు మంచి సందేశం ఇచ్చినారు. డ్రైవర్, DRI డ్రైవర్ అంటే అబ్రివేషన్, దానికి నీట్ గా చెప్పినారు. ఆ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, మన సార్ కూడా ఇంకా చాలా చక్కని విషయాలు చెప్పారు. మామూలుగా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు మామూలుగా సహాయం చేయాలి. దీన్ని ఇంగ్లీష్ లో గుడ్ సమర్థన్ అంటారు. గుడ్ సమర్థన్ అంటే మామూలుగా తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ప్రాణదాపాన్ని అర్థం. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు ఆయన కూడా ఒక ఆయన సహాయం చేసిన అన్నాడు. అట్లా మనం ప్రాణం పోయే సమయంలో యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళను కాపాడి వాళ్ళను తీసుకొని పోయి దగ్గర ఉండే పోలీస్ స్టేషన్స్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్కి తీసుకొని పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. సో ఇట్లా చేయడం ఇదివరకు కష్టంగా ఉండేది. అప్పుడు మనకు పోలీస్ కేసులు ఏది, కోర్టుకు పోవాలా, ఏది తలకాయనప్పుడు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ లేకుండా దానికి సంబంధించిన చట్టం ఒకటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొందుపరిచినారు. దాని పేరే గుడ్ సమర్థన్ యాక్ట్ అంటారు. ఆ చట్టం ప్రకారం మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన పనిలే, మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డ్ కానీ ఏమి ఇవ్వాల్సిన పనిలే, మీరు సహాయం చేస్తేనే చాలా. అంతే. ఇప్పుడు కొంతమంది గుప్తదానం చేస్తుంటారు, వాళ్ళకు కూడా తెలుసు, ముస్లిమ్స్ లో కూడా అది ఉంది సాంప్రదాయం. వక్ఫ్ ఇస్తారు, దేవుడికి ఇస్తారు అన్నమాట భూమి. అట్లనే ప్రచారం కోసం కాకుండా మనం సహాయం చేసేది మన మానవతా ధర్మం పరంగా చేయాలనేది మా సార్ యొక్క ఉద్దేశం. అలాగే ఒకవేళ మనం చేసినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మా అంటే మీ డీటెయిల్స్ హాస్పిటల్లో ఇచ్చిన, పోలీస్ స్టేషన్ వారికి తెలియజేసిన, వారు బహుమతి కూడా ఇస్తారు. ఇప్పుడు డబ్బులు రివార్డ్, క్యాష్ రివార్డ్ ఇస్తారు, తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ సహాయం కూడా పెంచితే ఇంకా జనాలు ఇంకా ఇంట్రెస్ట్ గా ఈ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకు సహాయం చేస్తారని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మామూలుగా ఈ రోడ్డు ప్రమాద బాధితులను కాపాడాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరందరూ తగిన విధంగా ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ తెలియజేసిన విషయాలు దృష్టిలో పెట్టుకుని భద్రంగా మీ వెహికల్స్ మామూలుగా డ్రైవ్ చేయాలని కోరుతూ దీనికి సంబంధించి ఒక ప్రమాణం చేస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా లారీ వెల్ఫేర్ అసోసియేషన్ రావడం జరిగింది. ఇక్కడ రోడ్డు భద్రత గురించి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే మన గుడ్ సమారిటన్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం అన్ని మెడికల్ క్యాంప్ ద్వారా కూడా వాటి గురించి మనం అందరికీ మెసేజ్ రీచ్ అయ్యేటట్లు చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళు ఎటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని చూడగానే వెంటనే ఎలా స్పందించాలి, వాళ్ళు స్పందించిన తర్వాత వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలనే దాని గురించి కూడా వివరించడం జరిగింది. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలానే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలనే విషయం గురించి మాట్లాడి అందులో ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళు హెల్మెట్ ధరించిన వాళ్ళకి కూడా బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం గురించి కూడా వివరించాము. తర్వాత నూతనంగా మన యూనియన్ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం 2 లక్షల రోడ్ యాక్సిడెంట్
విక్టిమ్స్ కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి 1.5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది. అలాగే డ్రైవర్కి ఉన్న ముఖ్యమైన లక్షణాలు DRIVER అనే వాటి గురించి, ఇలా విధంగా డిసిప్లైన్, రెస్పెక్ట్, ఇంటెలిజెన్స్, విజన్, ఎఫిషియన్సీ, రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ఎలా చేస్తారు, ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత మనం ఇంకా చివరి దశకు వచ్చాము, మాసోత్సవం జరుపుకుంటున్నాము. రేపటితో ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్ క్లియర్ అవుతా ఉంది. ఇప్పుడు మనం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ చేసిన ప్రోగ్రాము మనం ఆచరణలోకి రావాలి. దానికి తగ్గటువంటి కార్యక్రమం మనకి ఇప్పుడు రేపటితో ముగుస్తుంది. కాబట్టి మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరం. ఈ విషయాలన్నింటినీ అందరూ గుర్తుపెట్టుకొని అందరూ మాకు కోఆపరేట్ చేస్తూ వీళ్ళన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ సురక్షితమైన ప్రయాణం చేస్తారు, రోడ్డు బాధ్యతగా నడుపుతూ రోడ్ సేఫ్టీని ప్రయారిటీ చేస్తారని అందరూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా లోకల్ లారీ ఓనర్ అసోసియేషన్కి ఆర్టీఓ గారు, ఎంఏ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సభ్యులు అందరూ వచ్చేసి లారీ ఓనర్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి అనేక విషయాలు తెలిసినారు. రోడ్డు భద్రత గురించి చాలా విషయాలు తెలుపుతున్నారు. వారు ఎలా నడపాలా, ఎలా చేయాలా, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పినారు. వీరందరికీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు